నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అంటే ఇక్కడ పెరుగు 200 గ్రామ్స్ పెరుగు ఇదైతే పెరుగు పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను కీరాతో. దీనికోసం అయితే కొత్తిమీర ఒక హాఫ్ కట్ట, టమాటో ఒక చిన్నది, పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకున్నాను, ఉల్లిపాయ హాఫ్ మీడియం సైజుది, ఇంకా పెరుగు 200 గ్రామ్స్ అన్నాను కదా. ఇక్కడ కీరా కూడా ఉంది, అది కూడా పొట్టు తీసి కంప్లీట్గా కాదు కానీ ఒక పావు వేసుకుంటాను. ఇప్పుడు పెరుగులో అయితే ఉప్పు వేసి బాగా గిలకొట్టుకుందాం. గిలకొట్టిన తర్వాత మనకు ఎంత వాటర్ కావాలన్నా అంత వేసుకోవాలన్నమాట. మరీ పలుసగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మామూలుగా ఉండేటట్టు వేసుకోవాలి. నేనైతే ఈ మాత్రం ఉండేటట్టు వేసుకున్నా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కీరా ఉంది కదా, దీంట్లో ఒక ముక్క తీసుకుంటాను. మరీ కంప్లీట్గా కాదు, ఇంత ముక్క అయితే సరిపోతుంది. పెరుగుకి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం వీటిని. ఇప్పుడు పెరుగు అయితే గిలకొట్టి పెట్టుకున్నాం కదా, ఇందులోకి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇంకా టమాటో ముక్కలు ఇంకా సన్నగా కట్ చేస్తే బాగుంటాయి. మెత్తగా ఉంది కాబట్టి సన్నగా రావట్లేదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకుందాం చివరగా. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది మామూలుగా అయితే రైతా అంటాం కదా, ఇలాంటిదైతే మసాలా రైస్లోకి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. నేనైతే ఇలాంటి రైతాను చపాతీలోకి, జొన్న రొట్టెలోకి ఇష్టంగా తింటాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజైతే నేను జొన్న రొట్టె చేసుకున్నాను కాబట్టి రైతా ప్రిపేర్ చేసుకొని అందులోకి తింటున్నాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రొట్టెలోకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వేసవి కాలంలో అయితే చల్లదనం కోసం అప్పుడప్పుడు ఇలా పెరుగు పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. టేస్ట్ అయితే నాకైతే ఇవి చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది. చపాతీ, పూరి అన్నిట్లోకి కూడా బాగుంటుంది, మసాలా రైస్లోకే కాకుండా. నేనైతే ఈరోజు ఇలా ప్రిపేర్ చేసుకొని తింటున్నాను బ్రేక్ఫాస్ట్లోకి ఇది. ఓకే, థ్యాంక్ యూ.